డిసెంబర్ నెల అనగానే క్రిస్మస్ అనే ఆ సందర్భం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సెమీ క్రిస్మస్ జరుగుతున్నాయి, మెగా క్రిస్మస్ జరుగుతున్నాయి, స్త్రీల క్రిస్మస్లు, పిల్లల క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, సేవకుల క్రిస్మస్లు, అబ్బో ఇంకా చాలా జరుగుతున్నాయి. ఆ క్రిస్మస్ అన్నిట్లో కూడా ప్రభు ఉన్నాడా? ఇది ప్రశ్న. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం అంటే చాలా మంది అడుగుతుంటారు, వెస్లీ గారు మనం క్రిస్మస్ జరుపుకోవచ్చా అంటే జరుపుకోవచ్చు అంటే నీ ఉద్దేశం ఏంటి? అదొక పండుగలాగా మాత్రమే ఆచరిస్తానంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ క్రిస్మస్ నీ యొక్క ఆధ్యాత్మిక అర్థంలో కనుక నువ్వు ఆచరించగలిగితే అప్పుడే కదా ప్రయోజనం. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ఆరాధించడానికి రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పూజించడానికి రావాలి. రాజుగా గుర్తించడం మాత్రమే కాదు, రాజును మనం ఏం చేయాలా? ఆరాధించాలా, పూజించాలా. ఎవరికి నీ హృదయంలో చోటు ఇచ్చావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని పూజిస్తున్నావు? నీ హృదయంలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే అంతకన్నా ధన్యత మరొకటి లేదు. ఎవరైతే యేసు ప్రభు తమ హృదయాల్లో చోటిస్తారో వారి జీవితాల్లో నూతనమైన దీవెనలు మరియు ఆశీర్వాదం మాత్రమే కాకుండా ఫుల్ఫిల్మెంట్, కంటెంట్మెంట్ అనేది లైఫ్ లోకి వస్తుంది.